హలో గైస్, నా పేరు మైత్రావు. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి, నాకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. సో ఈ బిగ్ బాస్ జర్నీలో ఈ 105 రోజుల పాటు మీరు నాకు మద్దతుగా నిలబడాలి, మీరు నాకు సపోర్ట్గా ఉండాలి. ఈవెన్ ఆదివారం నాడు కూడా మీరు నాకు సపోర్ట్గానే ఉండాలి, శనివారం నాడు కూడా మీరు నాకు సపోర్ట్గానే ఉండాలి, ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయినా మీరు నాకు సపోర్ట్గానే ఉండాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయాల్సింది లోపల కాదు, ఇక్కడే బయటే యూట్యూబ్లోనే. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళట్లేదు, నేను రివ్యూసే చేస్తాను. బిగ్ బాస్ సీజన్ 10 రివ్యూసే చేస్తాను. నేను బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళట్లేదు. అసలు వెళ్ళాలని కనీసపు ఇంట్రెస్ట్ కూడా లేదు తెలుసా నాకు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా నాకు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బేసిక్ ఇన్స్టాలో నాకు బిగ్ బాస్కి సంబంధించిన ఏమైనా వస్తున్నట్టయితే నాకు పంపిస్తుంటారు. సో వాళ్ళలో కొంతమంది నాకు ఇవాళ పంపింది ఏంటంటే, ఒకటి స్క్రీన్ షాట్ పంపించారు నాకు. ఇలాగా ఇది ఏ పేజ్దో కూడా నాకు తెలియదు, అట్లా క్రాప్ చేసి పంపించారు నాకు. సో ఏందో మరి మొత్తానికి. సో ఇందులో ఉన్న డీటెయిల్స్ మటుకు నాకు కనబడి, అండ్ ఆ తర్వాత ఇది కొంత బయట కూడా, అంటే వేరే దగ్గర కూడా కొంత సర్క్యులేట్ అవుతోంది ఈ ఇన్ఫో అన్నట్టుగా చెప్పారనమాట. ఓకే సరే, అయితే దీని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నా. నాకు అసలు ఈ సీజన్ బిగ్ బాస్కి కానీ, లేదంటే నెక్స్ట్ సీజన్స్ బిగ్ బాస్కి కానీ ఇప్పుడప్పుడే వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందా అంటే లేదు. ఎందుకు అంటే, దేర్ ఇస్ ఎ పాయింట్ దట్ నేను సీజన్ 6 ఒక్కటే కన్సిస్టెంట్గా రివ్యూస్ చేశాను. నేను సీజన్ 7 ఒక 35 డేస్ అలా చేశాను, తర్వాత ఆపేశాను, మళ్ళీ లాస్ట్లో మొదలుపెట్టాను. అది కూడా వితౌట్ లైవ్. సీజన్ 8 అంతే, మొదలు పెట్టాను, కొన్నాళ్ళు చేశాక ఆపేయాల్సి వచ్చింది నాకున్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. లాస్ట్ టైం అయితే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది. ఒక పక్క బిజినెస్ నష్టాల్లో నడుస్తుంటే నేను ఇక్కడ కూర్చొని బిగ్ బాస్ చూసి రివ్యూలు చేసే పరిస్థితి లేదు కదా. సో అది పరిస్థితి అనమాట. సో అందుకని నేను లాస్ట్ సీజన్ కూడా రివ్యూస్ చేయలేకపోయాను. కొన్ని చేద్దాం మొదలుపెట్టాను, దిగాను, కానీ ఆ తర్వాత నా వల్ల కాలే. ఎస్పెషల్లీ లైవ్ చూడటం నా వల్ల అసలు కాలేదు. అది ప్రాబ్లం. సో లైవ్ చూసేంత టైం లేకపోయింది. సో ఈసారి అలా కాదు, లైవ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నాను, మొత్తం టైమింగ్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఏవైతే ఆబ్స్టాకల్స్ లాస్ట్ టైం నాకు ఎదురైనాయో అవేమి ఇప్పుడు లేకుండా చూసుకున్నాను. సో అలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ నేను 100% రివ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నాను. నెక్స్ట్ సీజన్ కూడా నేను 100% రివ్యూస్ చేస్తాను. ఆ తర్వాత ఏమైనా ఆలోచిస్తానేమో వెళ్ళడానికి, అంతే తప్పిస్తే నాకు అసలు వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, వాళ్ళకి తీసుకునే ఇంట్రెస్ట్ ఉండాలిగా. ఒక బిగ్ బాస్ కమ్ మూవీ రివ్యూవర్ని తీసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండాలిగా. వాళ్ళకు ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా కన్సిడర్ చేసేది. వాళ్ళకు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళు ఒకసారి తీసుకుందామని, ఒకసారి వద్దని, నన్ను కాదు, రివ్యూవర్స్ కేటగిరీలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచన జరుగుతోంది అక్కడ. ఆలోచన వస్తే అభివృద్ధి వస్తుంది అన్నట్టు వస్తుంది అక్కడ. కాకపోతే ఆలోచనలు ఏంటంటే తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. సో దానివల్ల వాళ్ళ క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక క్లారిటీ ఉందో, ఒక 2 సీజన్ల వరకు నాకు వద్దు అనేసి. ఇదైతే నేను క్లియర్. ఓకే, సో ఇప్పుడు నా సైడ్ నుంచి నేను క్లియర్ ఉన్నాను కదా. ఇప్పుడు నేను రివ్యూసే చేస్తానని కూడా క్లారిటీ చెప్పాను కదా. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదంతా కూడా చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ ఏందో మరి, బ్రాడ్కాస్ట్ ఛానల్లోదే అనుకుంటా మెసేజ్ అది. సో ఆ మెసేజ్లో ఏముందంటే, మైదర్ వైబ్స్ అని ఒక రివ్యూవర్ నెక్స్ట్ లెవెల్ ట్రయింగ్ అంట ఫర్ BB10. నెక్స్ట్ లెవెల్ ట్రయింగ్ అంటే అరివేర భయంకరంగా, బీభత్సంగా, అసలు ఇంకెట్లా అంటే ఒక పల్లవి ప్రశాంత్ రేంజ్లో వాళ్ళు పెట్టిన మెసేజ్కి మీనింగ్ సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, అచ్చ తెలుగులో పల్లవి ప్రశాంత్ రేంజ్లో ట్రై చేస్తున్నా అన్నట్టు చెప్పారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్గా మనం అత్యంత చిన్నవైన కొన్ని ఐటమ్స్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే, లైక్ ఇసుక రేణు అంత కాదు కదా, అందులో ఈ అంత కూడా ప్రయత్నించాల. గడ్డి పరక చాలా చిన్నది, గడ్డి పరక అంత కాదు కదా, గా అంత కూడా ప్రయత్నించాల. గుండు సూది ఉంటుంది చాలా చిన్నది, గుండు సూది అంత కాదు కదా, గు అంత కూడా ప్రయత్నించాల. మరి ఏ గూలోంచి వార్తలు వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా, అంటే ఏ గుండు సూదిలోంచి వచ్చినాయో నాకు తెలియదు. బట్ నేనైతే అసలు ఎక్కడ ప్రయత్నం కూడా చేయలే, ఒకటి. తర్వాత రెండోది, ఆడిషన్ వీడియోస్ అప్లై చేశారంట. అంటే అంటానే పెట్టారులేండి, అంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు చెప్పినట్టుగానే చెప్తున్నారు అది ఏదో మొత్తానికి. సో ఆడిషన్ వీడియోస్, దీని గురించి మీకు క్లారిటీ ఇస్తా.
నేను బిగ్ బాస్ అనేదాన్ని అదొక షో ఉందనైనా మర్చిపోతాను కానీ, లేదంటే రివ్యూలు చేసుకుంటా, లేదంటే అసలు వెళ్ళడమే మానేస్తాను కానీ, అగ్ని పరీక్ష ద్వారా కానీ, ఈ వైట్ గోల్డ్ కాకపోతే నెక్స్ట్ ఇంకో బ్లాక్ గోల్డ్, లేదంటే నెక్స్ట్ ఇంకొక యెల్లో గోల్డ్ ఏవో బ్రాండ్లు వస్తాయి. వాటి త్రూ కానీ ఎప్పుడు కనీసం కూడా లోపలికెళ్ళాలన్న ఆలోచన పెట్టను నేను. నా మైండ్‌లోకి రానియ్యను నేను. అగ్ని పరీక్ష ద్వారా గానీ, ఇట్లాంటి వేరే ఆపర్చునిటీస్ ద్వారా గానీ ఎళ్ళాలని నేను ఒక్క పరిస్థితిలో ఒక్క పాయింట్ 0.0001% కూడా అనుకోను నేను. ఎందుకంటే, అవి చాలా గొప్ప షోసే. నేను వాటి గురించి ఏమనట్లే. వాటి గొప్ప ఆపర్చునిటీసే. వాటి గురించి నేనేమనట్లా. కాకపోతే నేను బేసిక్‌గా చాలా సార్లు చాలా మందిని కామనర్స్ కింద లోపలికొచ్చినప్పుడు, ఇప్పుడు ఆదిరెడ్డి గారిని అప్పుడు కామనర్ అని చెప్పినప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదన్నాను నేను. అట్లాగే పల్లవి ప్రశాంత్ అనేటోడు కామనర్‌గా వచ్చినప్పుడు ఎట్లా కరెక్ట్ అయితది? 5,00,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాలో ఎట్లా కామనర్ అవుతాడన్నాను నేను. సో, ఏమనంటే షోల్లో చేయకపోతే కామనర్ అంట. అది ఏమి లాజిక్కో నాకు ఇప్పటికీ అర్థం కాదు గానీ, అప్పుడు లాగారులేండి కొంతమంది, అది వేరే విషయం. సో, అలాగే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే మంచి ఫాలోవర్స్ ఉంటారు, మంచి రీచ్ ఉంటది వాళ్ళకి సోషల్ మీడియాలో. కానీ వాళ్ళని కామనర్స్ కేటగిరీలో తీసుకొనొస్తే, నేను బేసిక్‌గా వాళ్ళని కామనర్స్ కింద కన్సిడర్ చేయను. నేను చాలా సార్లు ఈ పాయింట్‌ని మీకు రివ్యూస్‌లోనే మెన్షన్ చేసి చెప్పి ఉన్నాను నేను. సో, నేనే బేసిక్‌గా అసలు ఫాలోవర్స్ కౌంట్ అనే దాన్ని కన్సిడర్ చేస్తే వాళ్ళు కామనర్స్ కాదు అని చెప్పినప్పుడు, నేను బేసిక్‌గా నాకు ఒక ఛానల్‌కి ఏమో 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక ఛానల్‌కి బిగ్ బాస్ దానికేమో 1,70,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సీజన్‌కి అది 2,00,000 దాటుతది అనుకుంటున్నాను. ఈ సీజన్ అయినా కొంచెం చేస్తాను కాబట్టి అనుకుంటున్నాను నేను. చూద్దాం మరింక. సో, ఉన్నారు. ఇంకా వేరే ఛానల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అన్నీ కలుపుకుంటే చాలామంది ఉన్నారు. అవునా? సో, ఇంతమందిని నేను పెట్టుకొని, నేను కామనర్ కేటగిరీలో ఎలా అప్లై చేస్తాను? నాకైనా ఉండాలి కదా! సిగ్గుండాలి కదా నాకైనా. అంత చెప్పినోడిని నేను. సో, నేను జన్మలో ఎప్పటికీ కూడా అగ్ని పరీక్ష త్రూ ఒక వీడియో కూడా పెట్టే ఆలోచన కూడా చెయ్యను నేను. ఏదో పోనీ వాళ్ళని ఏదో కొంచెం కామెడీ చేయడానికో, "సార్ నమస్తే బాగున్నారా? తెలిసిందే కదా సార్ ఊరికే పెట్టాను" అని కూడా పెట్టను నేను. అర్థమైందా? ఆ పని కూడా చెయ్యను నేను. అట్లా కూడా అగ్ని పరీక్షకు వీడియో అప్లోడ్ చేయను నేను. అట్లా కూడా నేను ఈ వైట్ గోల్డ్ ఇంకో ఏదో వేరే బ్రాండ్స్ వస్తాయి. వాటి త్రూ కూడా నేను అప్లై చేయను నేను. నేను చెయ్యను. అది. ఇది జరగని పని. ఆడిషన్ వీడియో అనేది అసలు నా దృష్టిలో అసలు నేను చెయ్యకూడని ఒక పెద్ద తప్పు. నేను చెయ్యకూడదది. సో, ఎవరైతే కామనర్స్ ఉంటారో కొంతమంది వీడియోస్ చూస్తున్నాను నేను. సో, లైక్ ఒక అమ్మాయిది ఎవరిదో చూశాను నేను. అంటే ఆదిరెడ్డి గారు రీపోస్ట్ చేసినప్పుడే కనపడింది నాకది. సో, ఆ అమ్మాయి చూసా. అమ్మాయి బేసిక్‌గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారంట. సో, అని చెప్తోంది ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయి మాట్లాడింది యాక్చువల్లీ. సో, అట్లాంటి వాళ్ళు దే ఆర్ ద కామనర్స్. వాళ్ళు రావాలి. వాళ్ళొస్తేనే కరెక్ట్. ఈ అగ్ని పరీక్ష ద్వారా. నేను ఒకవేళ ఎళ్ళాలి అనుకుంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనే అగ్ని పరీక్ష ద్వారా గానీ, వైట్ గోల్డ్ ద్వారా గానీ నేను ఎళ్ళాలని నేను అనుకోను. అండ్ బేసిక్‌గా నేను ఎళ్ళేటట్టయితే నార్మల్ ప్రాసెస్‌లోనే ఎళ్తాను నేను. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కేటగిరీలోనో, రివ్యూవర్ కేటగిరీలోనో ఎళ్తాను నేను అంతే. ఏం లేదంటే సెలబ్రిటీ అనకూడదులెండి. ఎందుకంటే ఐయామ్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ జబర్దస్త్ షో గాబట్టి ఇప్పుడు నాకది వర్కౌట్ గాదు. సో, యూట్యూబ్ అనేది బేసిక్‌గా ఓన్లీ పెద్ద సినిమాల రివ్యూలు వచ్చినప్పుడే మనకు కన్సిస్టెంట్ రీచ్ ఉంటది కాబట్టి యూ కాంట్ సే ఐయామ్ ఎ సెలబ్రిటీ త్రూ యూట్యూబ్ ఆల్సో. సో, జస్ట్ ఐయామ్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సమ్‌హౌ అండ్ రివ్యూవర్. ఇట్లా మాట్లాడుకోవచ్చు అంతే నా గురించి. సో, నేను ఆ కేటగిరీలో నార్మల్‌గా ఎళ్తాను తప్పిస్తే ఇలాగైతే ఎళ్ళే అవకాశమే లేదసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది బీబీ టీమ్ నుండి హైయెస్ట్ పర్సన్ రిఫరల్ కోసం గట్టిగా ట్రైయింగ్ అంట. బీబీ టీమ్‌లో హైయెస్ట్ పర్సన్స్ ఎవరో ఇక్కడ అందరికీ తెలిసిందే. అవునా? నీలమేఘ శ్యాముడే. ఈ నీలమేఘ శ్యాముడినైనా, రఘువంశ కులపతినైనా నేను ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఐ క్యాన్. అది ఎప్పుడైనా మాట్లాడొచ్చు నేను. అది పెద్ద విషయమే కాదు. కానీ నాకు అవసరం లేదు. వాళ్ళ మీద నేను ఒక కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పొచ్చంటే, సార్ నన్ను తీసుకుంటే ఇవి మీకుండే అడ్వాంటేజెస్ అని నేను గనక ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళే కన్సిడర్ చేస్తారు. నేను గట్టిగా కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. రిఫరల్లు ఇవన్నీ అదేందో రిఫరల్ అంట. రిఫరల్ కోడ్ లాగా అదేందో నాకు అర్థం కూడా కాలేదు నాకసలు. ఎందుకంటే బీబీ టీమ్ మెంబర్స్ అయితే ఇంక రిఫరల్‌తో పనేముంది? వాళ్ళు ఆల్రెడీ బీబీ టీమ్ అయితే అది ఏమి కాన్సెప్టో నాకు అర్థం కాలే ఆ మెసేజ్‌లో. సో, థింగ్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని గట్టిగా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడొచ్చు. బట్ నేను మాట్లాడలేదు ఏ రోజు కూడా. అవసరం లేదు. నాకది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మాట్లాడాలనుకుంటే నంబర్‌లున్నాయి. ఇప్పుడే ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర ఇక్కడ నంబర్‌లున్నాయి. మాట్లాడొచ్చు. కానీ మాట్లాడను. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ లేకపోయినా ఐ క్యాన్ సర్వైవ్. ఐ క్యాన్ కంటిన్యూ. సో, అది ఎంతోమందికి ఒక కొత్త ఆపర్చునిటీ.
ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ఒక ఏమంటారు రీలాంచ్ లాంటిది పాత ఆర్టిస్టులకి. ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అది. నన్ను ఒకవేళ వాళ్ళు ఒక ప్యాటర్న్ అనుకుంటారు. ప్రతి సీజన్‌కి కూడా ఒక హెక్సాగనల్ ప్యాటర్న్ ఉంటది వాళ్ళకి. సో, ఆ ప్యాటర్న్‌లో బేసిక్‌గా ఆర్టిస్టులందరిని కూడా అంటే ఆర్టిస్టులు అంటే వచ్చినోళ్ళందరిని ఎవరెవరో మొత్తానికి. సో, వాళ్ళ పేర్లు రాసుకుంటారు కదా! రాసుకునే దాంట్లో ఇక్కడ ఈ స్పేస్ మిస్ అవుతుంది. ఈ స్పేస్‌లో ఒక రివ్యూవర్ గాని, ఒక 'బిగ్ బాస్' రివ్యూవర్ గాని, లేదంటే ఎవడైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ గాని, లేదంటే కొంచెం బేసిక్‌గా తిక్కనా కొడుకు గాని, ఇట్లాంటోడు ఎవడో ఒకడు ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నేను స్ట్రైక్ అయితే వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఎందుకంటే నా నంబర్‌లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది కూడా నాకు క్లారిటీ ఉంది. సో, ఇది కూడా నాకు క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్. నేను నా పని నేను చేసుకుంటున్నా హ్యాపీగా. నా ప్రయత్నాలు నావి. ఇక్కడ వేరే ఛానెల్స్ పెట్టుకున్నాను నేను. వాటికే ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకుంటున్నా. వాటి కోసం ఎక్కువ పని చేసుకుంటున్నా. వాటి గురించి ఆలోచించుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముందు కూడా ఫ్యాక్ట్స్ దానికి ఒక వీడియో షెడ్యూల్ పెట్టొచ్చాను. మైదర్ వెరీ ఫ్యాక్ట్స్‌కి. తర్వాత ఇంకోటేదో చేసుకొనొచ్చాను. ఇట్లా ఇవే చేసుకుంటూ ఎళ్తున్నా. నేను నా ప్రయత్నాలు నేను శతవిధాలా చేసుకుంటూ ఎళ్తున్నా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. సో, ఐఎమ్ నాట్ వర్రీయింగ్ అబౌట్ 'బిగ్ బాస్ 10'. నేను ఏదైనా 'బిగ్ బాస్ 10' గురించి ఒకటి వర్రీ అవుతున్నానంటే ఈ సీజన్ అయినా నేను మాట ఇచ్చినందుకు నేను రివ్యూలు పూర్తిగా చెయ్యాలి అని చెప్పి అదొక్క దాని గురించి నేను వర్రీ అవుతున్నా. అదర్ దాన్ దట్ ఇంకా ఎటువంటి వర్రీ లేదు నాకు. అంతే సింపుల్. సో, దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్ దట్ బాదరింగ్ మీ. అంతే. నేను BB10 రివ్యూస్ అయినా సరే ఆపకుండా నిరంతరంగా చెయ్యాలి. అండ్ లైవ్ చూసి చేయాలి ప్రతీదీ కూడా. సో, దిస్ ఈజ్ వాట్ మై ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ ఈస్. సో, దీనికోసం నేను ఆల్రెడీ 'బిగ్ బాస్' టైంలో పొద్దున్న 9 నుంచి రాత్రి 12:30 దాకా ఆఫీస్‌లో ఉండడానికి నేను ఆల్రెడీ ఒక షెడ్యూల్, ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఇది ఏందో నాకు అర్థం కాలేదు నాకు. సో, మోస్ట్‌లీ తీసుకోకపోవచ్చని నాకున్న టాకు. నీకు ఎవడైతే ఈ టాక్ చెప్పాడో ఫస్ట్ ఆడికి చెప్పు. ఈ ఆడిషన్ వీడియోస్ పంపారనేది ఫేకు. ఎవరైతే నెక్స్ట్ లెవెల్‌లో ట్రైయింగ్ అన్నారో అది ఫేకు. ఈ BB టీం నుంచి హైయెస్ట్ పర్సన్ రిఫరల్ కోసం గట్టిగా ట్రైయింగ్ అన్నది ఫేకు. నేను అడగాలి. ఇప్పుడు నేను గట్టిగా ప్రయత్నించాలి అనుకుంటే మా జబర్దస్తోళ్ళు ఎంతమంది వెళ్ళారబ్బా? చంటన్న నాకు ఇప్పటికీ మాట్లాడతాడు. రవణ నాకు ఇప్పటికీ మాట్లాడతాడు. మొన్నే ఫోన్ చేశాను. ఏదో సినిమా కూడా చేస్తున్నాడంట రవణ. యాహ్! అట్లా ఉంది. ఇవన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. రవణ కాంటాక్ట్‌లో ఉంటాడు. ఇంకా చాలామంది ఇమాన్యుయల్ కాంటాక్ట్‌లో ఉంటాడు. బట్ బేసిక్‌గా 'బిగ్ బాస్'లా అది ఏమంటారు కొన్ని మారినియి. తర్వాత అది వేరే విషయం. ఈక్వేషన్స్ అయన్నీ కూడా ఇది ఇమాన్యుయల్ పరంగానే కాదు. మిగతా వాళ్ళ పరంగా కూడా కొంత మారినప్పటికీ కూడా కమ్యూనికేషన్స్, కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. కమ్యూనికేషన్స్ అయితే పోలేదు. అయి అయితే పోవు. తేజ నాకెప్పుడు ఫ్రెండే. టేస్టీ తేజ. అది ఎప్పుడూ ఉంటానే ఉంటది. అయన్నీ నడుత్తా ఉంటాయి. వాడు బేసిక్‌గా 2 సార్లు వెళ్ళాడు. మూడోసారి కూడా వెళ్ళబోయాడు. జస్ట్ మిస్ త్రుటిలో తప్పిందంతే. లాస్ట్ సీజన్ కూడా వెళ్ళాల్సింది. ఒక కాన్సెప్ట్ ఫస్ట్ అనుకున్నారు. అది తీస్తే అగ్ని పరీక్ష పెట్టారు. అది. ఇట్లాంటివన్నీ ఇంతమంది ఉన్నారు 'బిగ్ బాస్'కి వెళ్ళిన వాళ్ళల్లో నాకు ఇంతమంది తెలిసినోళ్ళు ఉన్నారు నాకు. ఇదే కాదు నాకు టక్కన పేర్లు కూడా స్ట్రైక్ అవ్వట్లేదు. ఆ టక్కన పేర్లు స్ట్రైక్ అయితే ఏమైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అది స్ట్రైక్ కూడా అవ్వట్లేదు. ఏ సీజన్‌లో ఎవరెవరు వెళ్ళారో కూడా గుర్తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎందుకులే కానీ టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా ఇప్పుడు మహేష్ విట్ట అన్న తెలుసు. ఆయన త్రూ మాట్లాడించొచ్చు. అంతే కదా! ఫైమా బేసిక్‌గా ఇప్పుడు తనేదో పెళ్లి పనుల్లో తనుంది. అది వేరే విషయం. తన విషయం తనది. సో, ఫైమా కూడా తెలుసు కానీ ఫైమా నేను ఎప్పుడు ఇంత కాంటాక్ట్‌లో లేను. ఫైమాతో ఎప్పుడు కూడా సో, దట్ డజంట్ మ్యాటర్. జెస్సీ తెలుసు నాకు సీజన్ 5 నుంచి. ఇంకా కొంతమంది ఉన్నారు. అదే అంటాను నాకు స్ట్రైక్ అవ్వట్లా. మెల్లిమెల్లిగా ఆలోచించుకుంటా వస్తే పేర్లొస్తాయి ఇంకా. సో, ఇంతమంది తెలుసు నాకు. సో, నేను ఈళ్ళందరితో ఒకటేసారి పెట్టించొచ్చు మెసేజ్ కావాలనుకుంటే. ఇఫ్ ఐ రియల్లీ వాంట్ టు. అంతకీ కావాలంటే నేను వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి, వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి, వాళ్ళ త్రూ కూడా పెట్టించొచ్చు. అందరూ ఒకటేసారి ఒకడి పేరు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా తీసేసుకుంటారు. నేను అది కూడా చేయట్లేదు నేను. ఎందుకంటే అవసరం లేదు. ఎందుకు? ఆళ్ళంతటా ఆళ్ళు ఎప్పుడైనా ఆలోచించి పిలిస్తే వెళ్తాం. లేదంటే లేదు. మనకెందుకు చెప్పండి అయన్నీ. హ్యాపీగా రివ్యూలు చేసుకుంటూ కూర్చుంటే అయిపోయింది. నేను ఆ రివ్యూలు చేయడానికే ఫస్ట్ ఇప్పుడు మెయిన్‌గా నా ప్లానింగ్ అంతా ఉంది. నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా. అదే ఇప్పుడు నా కోర్ ఫోకస్ పాయింట్ అంతే. ఇంక అంతకు మించి ఇంకేటి లేదు. సో, నాకు ఇంకా టైం ఉంది. ఇంకో 2 నెలలు ఉంది. 2 నెలల పైనే ఉంది ఇంకా. బట్ అప్పటికైతే ఒక క్లారిటీ వస్తది. నేను కంప్లీట్‌గా చేస్తా రివ్యూస్ అయితే. అంటే ఇంక అన్నీ సెట్ చేసుకుంటా అప్పటికి. ఇంక అగ్ని పరీక్ష అలాగే ఈ లోపే వచ్చేస్తది కదా! అగ్ని పరీక్ష నుంచే మాట్లాడుకుంటూ ఉందాం. ఇంకా ఆ తర్వాత మెయిన్‌గా ఫైనల్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన తర్వాత ఇంక అక్కడి నుంచే మాట్లాడుకుందాం. 105 రోజులు ఖచ్చితంగా చేస్తా. సో, అదే ఇప్పుడు నా ప్రైమ్ టార్గెట్ ఉంది. ఇదేది కూడా నమ్మకండి. ఫస్ట్ థింగు మోస్ట్‌లీ తీసుకోకపోవచ్చని కాదు బాబు.
ఫస్ట్ ఇంక ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ టాక్లే. ఇదే కాదు, ఏదైనా అన్నీ ఫేకే పాపం. ఎవరో పాపం అంటారు రాంగ్ అప్డేట్లు. నాకు నాకు నా చకోర పక్షి అప్పుడప్పుడు ఇట్లాంటి దిక్కుమాలిన అప్డేట్లు ఇస్తుంటాడు. రాంగ్ అప్డేట్లు అన్నీ ఇస్తాడు. అంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోయి నాకు కన్ఫ్యూజ్డ్ అప్డేట్లు ఇస్తుంటాడు. నేను ఈ వీడియోలు చేస్తుంటాను, నన్ను తిడుతుంటారు మీరు. సో ఇట్లాగా ఈడే నాకు తెలిసి ఎవరికో ఈ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్డేట్ ఇచ్చినట్టున్నాడు. నాకు ఇలాగే కొన్నిసార్లు నా వాడు కొంచెం దిక్కుమాలిన అప్డేట్లు ఇస్తుంటాడు. సరిగ్గా ఇరా అంటే ఫ్రీ సర్వీస్కి ఇది ఎక్కువ అనడం ఆడతాడు. అదొకటి ఉంటుందిలే కొంచెం. ఏమంటే ఇప్పుడు మనం చేసేదే అంతంత మాత్రం రివ్యూస్, మనకు వచ్చే వ్యూసే అంతంత మాత్రం. ఇప్పుడు ఆదిరెడ్డి గారిలో మనకి ఎక్కడ వస్తాయి? ఆయనకే సరిగ్గా మన పెద్ద ఏమి రాలేదు వైట్ గోల్డ్ వాటికి, అది వేరే విషయం. బట్ చెప్తున్నా, జనరల్గా సీజన్ మొదలైతే ఆయనకు ఊపందుకుంటాయి గట్టిగా, మనకంత రావుగా అప్పుడు. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇంకా ఆ ప్రాబ్లమ్ని మనం ఏంటంటే ఇంకా అందుకని ఇంకా మనం ఏంటి పేమెంట్లు గట్రా రేటు ఉండవు మన వాడికి అప్డేట్లు ఇచ్చినందుకు. వాడేమో అందుకని ఏదో ఆ టైంకి ఏదనిపిస్తే అంటే ఆడి చేతికి దొరికిన అప్డేట్ ఏదో ఉంటుంది ఆ టైంకి, అది చెప్పేస్తారు. తర్వాత అది మారిపోద్ది. అది చెప్పడు, కొన్నిసార్లు లేట్ చేస్తుంటాడు. చాలా జరుగుతాయి. సో నాకు అప్డేట్లు ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఇచ్చినట్టున్నాడు ఈ అప్డేట్. సో ఏటి కాదు, నేనైతే వెళ్ళే ఉద్దేశంలో కూడా లేను. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆడిషన్స్ అనేది ఏదైతే ఉందో ఆడిషన్ వీడియో, అది జీవితంలో జరగని పని. మళ్ళీ సరదాగా కూడా, సార్ నమస్తే బాగున్నారా గుర్తుపెట్టరా, నేనే తెలుసు కదా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏది ఇది అన్ని తలకైన ప్రాసెస్లు అట్లా చూడండి సార్, కొంచెం మెయిన్ దాని నుంచి అది కూడా ఉండదు నా సైడ్ నుంచి. ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాట్ మై కప్ ఆఫ్ కాఫీ ఈదర్. నేను కాఫీ తాగుతా, సో కాఫీ కూడా కాదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ ఈదర్. సో దట్స్ ఇట్. సో హోప్ యూ గైస్ గాట్ ద క్లారిటీ. సో ఎవరైతే నాకు ఇన్స్టాలో ఇది పంపించి నాకు దీని గురించి అడిగారో వాళ్ళందరికీ కూడా. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. రివ్యూస్ మటుకు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ, బై. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.